ఒక చిన్న అద్భుతం చెప్తాను. ఎందుకు అనంటే ఇది మన అద్భుతం కాదు, హిస్టరీలో ఉన్న అద్భుతం. ఇది చెప్తే మనందరికీ ఏమవుతుందంటే వి ఆల్ ఆర్ ఆల్మోస్ట్ క్యాథలిక్స్, ఓకే నో ప్రాబ్లం, ప్రొటెస్టెంట్ సహోదరులు ఉన్న దేవుడి యొక్క శరీర భాగస్తులే కాబట్టి వి షుడ్ యాక్సెప్ట్. కాబట్టి అద్భుతం ఏంటో మీరు వినండి. అందుకు నేను ఇక్కడ క్యాథలిక్ అని మెన్షన్ చేశాను, తప్పుగా అనుకోకండి. చూడండి, పునీత డాన్ బోస్కో గారికి ఒక దర్శనం కనబడుతూ ఉంది. హిస్టరీలో జరిగిన సంఘటన. ఒక మహాసముద్రం కనబడింది. దర్శనం అండి, కల కాదు, దర్శనం. ఆ దర్శనంలో ఏం కనబడిందంట పునీత డాన్ బోస్కో గారికి అంటే మహాసముద్రం కనబడింది. అయితే ఆ మహాసముద్రంలో శ్రీసభ అనే నావ అలలకు కొట్టుకొని పోతూ ఉండడం, మునుగుతూ ఉండడం, తేలుతూ ఉండడం దర్శనంలో ఈ యొక్క పునీత డాన్ బోస్కో గారు చూస్తూ ఉన్నారు. ఎలా ఉందంట, శ్రీసభ పడవ రూపంలో చూపిస్తూ ఉన్నాడంట దేవుడు తనకి. అయితే ఏమవుతుందంట మరి శ్రీసభకి, కథోలిక శ్రీసభకి, ఆర్సిఎంకి అంటే సముద్రంలో ఈ శ్రీసభ అనే నావ మునిగిపోతూ ఉంది. అప్పుడు 2 పెద్ద స్తంభాలు సముద్రము నుండి బయటికి వచ్చి నావకి ఇరువైపులా నిలిచి నావకు చెరో వైపు ఒక దారముతో ఇలా కట్టబడి ఉందంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అందరూ తెలుసు, ఊహించుకోండి ఒకసారి, కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఒక పెద్ద ఓడ ఉంది, ఒక పెద్ద నావ ఉంది. ఆ నావ సముద్రంలో మునుగుతుంది, తేలుతుంది, కొట్టిమిట్టాడుతుంది. ఎలాంటి స్థితిలో ఉందంటే ఎటూ పోలేని స్థితిలో ఉంది. ఘోరమైన శ్రమలలో ఉంది, బానిసత్వంలో ఉంది. ఇదిగో ఘోరమైన హింసలలో బాధపడుతూ ఉంది కథోలిక శ్రీసభ. అయితే ఈ కథోలిక శ్రీసభని కాపాడడానికి దర్శన రూపంలో దేవుడు డాన్ బోస్కో గారికి ఏం చూపిస్తున్నారంటే 2 స్తంభాలు ఆ యొక్క నావని నిలబెట్టడానికి లేచాయి. ఇరువైపుల నుండి లేచి పట్టేసుకొని అయితే ఆ 2 కడ్డీలు లేకపోతే ఆ 2 ఇరువైపులా నిలబడ్డ స్తంభాలు ఎవరు అనంటే మొట్టమొదటిది దివ్య సప్రసాదం, అంటే హోలీ యూకరిస్టిక్ లార్డ్ అంటాం కదా, మన దేవుడి యొక్క దివ్య సప్రసాదం, దేవుడి యొక్క శరీర రక్తాలను మనం భుజిస్తున్నాము. చూడండి, నేను రూపా ఆంటీకి అమ్మ నాకు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు, ఆంటీ ప్రొటెస్టెంట్స్ అయినప్పటికీ ఆంటీ మీరు ప్రేయర్ చేసుకోండి అని అన్నప్పుడు ప్రేయర్ చేసుకుంటే దర్శనం ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడు? తన తండ్రే వచ్చి ఆ యొక్క పిండి పిసికి ఇస్తూ రొట్టెని తినమని చెప్తూ ఉన్నాడంట. అంటే ఏంటి దానికి అర్థం? రొట్టె మానవుడు రొట్టె వలన కాక, ఈ లోకంలో ఉన్న రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవించును. ఆ వాక్కు ఎవరు? యేసు ప్రభువు వారు. ఆ యేసు ఎలా ఉన్నారు? ఇప్పుడు మన మధ్యలో ఉన్నారా? పరలోక రాజ్యానికి మోక్షారుడై వెళ్ళిపోయినారు. ఎలా ఉన్నారు? దివ్య మందస రూపంలో. ఇదిగో దివ్యమైన శరీర రూపధారులుగా నీలోకి నాలోకి రావడానికి, మనకి స్వస్థతను ఇవ్వడానికే దేవుడు దిగివచ్చాడు. ప్రియమైన బిడ్డ, అదే కళ ఆంటీకి వచ్చింది. కాబట్టి హోలీ కమ్యూనియన్, దివ్య సప్రసాదం అనేది ఒక ధన్యత మనలో కొనడం. కాబట్టి మొట్టమొదటి స్తంభము దివ్య సప్రసాదం. 2వ స్తంభము ఆ నావని కాపాడింది కథోలిక శ్రీసభని. ఏంటి అంటే జపమాల ధ్యానం. ఈ 2. కాబట్టి మీరు చూడండి, కథోలిక శ్రీసభలో మీరు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చెస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 2 కనబడతాయి. మీరు అబ్జర్వ్ చేయండి. దివ్య మందసం అక్కడ ఉంటుంది, దివ్య సప్రసాదం అక్కడ ఉంటుంది. ప్రతిరోజు దివ్య సప్రసాదం మనకి ఇస్తూ ఉంటారు, ఎక్సెప్ట్ 1 హోలీ సాటర్డే అనుకుంటాను, అంతే. ప్రపంచవ్యాప్తంగా, కేవలం ఒకే చర్చిలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలు అన్నింటిలో, ఆర్సీఎం చర్చిలలో. కాబట్టి రోజు నువ్వు పాపంలో చచ్చిపోతూ ఉన్నావు, రోజు నువ్వు క్షీణించిపోతూ ఉన్నావు, రోజు నిన్ను సాతాను శోధిస్తాడు. అదే విధంగా రోజు దేవుడు నీలో పుట్టాలి, రోజు దేవుడిలో నీవు ఐక్యం అవ్వాలి ప్రియమైన బిడ్డ. మరి అలాంటప్పుడు రోజు దేవుడిని నువ్వు లోకొంటూ ఉన్నావా? కాబట్టి దివ్య సప్రసాదం వెరీ 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 ప్రీషియస్. హోలీ కమ్యూనియన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద సాక్రమెంట్స్ అని అంటారు మన కథోలిక శ్రీసభలో ఉన్న మన పరిశుద్ధమైన గురువులు, ఎంతోమంది గొప్ప పునీతులు, గొప్ప బోధకులు, గొప్ప మన ప్రీష్లు. కాబట్టి ఈ 2 మనం గుర్తుపెట్టుకుందామండి. కథోలిక శ్రీసభని ఇప్పటికీ కాపాడుతుంది ఎవరు అని అంటే ఇదిగో తల్లే, ఇదిగో తల్లి తండ్రి వారే కలిసి కాపాడుతూ ఉన్నారు. అందుకే మొదటి ఆదాము తప్పు చేశారు, ఈ లోకానికి పాపం తెచ్చారు. 2వ ఏవా మరియ తల్లి దేవుడికి చిత్తానికి లోబడి నేను దాసురాని ఒప్పుకుంది కాబట్టే ఈ లోకానికి పాప విమోచకుని తన గర్భం ద్వారా మోసి తీసుకురాగలిగింది. ఎప్పటి నుంచి? ఏదో న్యూ టెస్టమెంట్ పుట్టిన మత్తయి సువార్త నుంచి కాదండి. మరి మనం గుర్తుపెట్టుకోవాలి, భూమి పుట్టక ముందు నుంచి దర్శన గ్రంథంలో పరలోక రాజ్యం ఉన్నప్పటి నుండి, అంటే మనకు తెలియదు ఇంకా పరలోక రాజ్యం ఎప్పటి నుంచి ఉంది, దేవుడు ఉన్నప్పటి నుంచి ఉంటుంది. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు?
స్వయంభూ 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 స్వయంభూ, తనకు తానుగా సృష్టింపబడిన వాడే దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరో సృష్టిస్తే సృష్టించేవారి వారు దేవుళ్ళు కాదు. తనకు తానే సృష్టింపబడ్డాడు కాబట్టి దేవుడు. ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి చివరిగా ముగిస్తూ, అంటే జపమాల ప్లస్ దివ్యస ప్రసాద ఆరాధన ఈ రెండు కలిసి శ్రీ సభను ఇంకను మరుగున పడకుండా కాచి కాపాడుతూ ఉన్నాయి. అయితే మనం ఈ సమయంలో ఒక్క వాక్యం అర్థం. అయితే మరి ఎక్కడుందండి దేవుడు శ్రీ సభ గురించి డైరెక్ట్గా చెప్తున్నాడా శ్రీ సభను కాపాడమని అని ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. ఏ సంఘమును? క్రీస్తు అనే సంఘమును. పేతురు అనగా కేఫా అనే ఈ రాతి పైన యేసు ప్రభువు వారు సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ సంఘమే క్రీస్తు సంఘము, పేతురుపై కట్టబడిన సంఘము. ఇదే కథోలిక శ్రీ సభ అనే సంఘము, ఏకైక సంఘము. ఇందులోకి వచ్చే అందరూ ఏక శరీరులుగా ఉండాలి అని అర్థము. అయితే నరక శక్తులు దీన్ని జయింపజాలవు అని వాక్యం శ్రవిస్తుంది. నరక శక్తులు అంటే ఏంటి? ఇదిగో ఎవరైతే కథోలిక శ్రీ సభలో మరియ తనని దూషిస్తూ జీవిస్తున్నారో, వాక్యానికి విరుద్ధంగా వెళ్తూ ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు కాదు మేమే పరిశుద్ధులం అనుకుంటూ వెళ్తూ ఉన్నారో, ఇదిగో వారందరికీ దేవుడు చెప్తున్న ప్రియమైన బిడ్డ, దేవుడు మనందరికీ కూడా ఈరోజు చెప్తున్నారు. వారికే కాదు, మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి నరక శక్తులు దీన్ని జయింపజాలరు. ఎవరు కూడా దీన్ని జయింపజాలరు ఆర్సీఎం సంఘాన్ని. ఎందుకు అనంటే మరియ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, కుమారుడున్నాడు, పరలోక రాజ్యంలో పెద్ద సైన్యమే ఉంది, కుటుంబమే ఉంది. ఇట్స్ నాట్ ఇండివిజువల్. ఒక్కరే లేరండి కథోలిక శ్రీ సభలో. పెద్ద కుటుంబమే ఉంది, పెద్ద సంఘమే ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు మనందరినీ, మీరందరూ నా శరీరములోని భాగస్థులే. దేవుడి శరీరాన్ని భుజించకుండా, దేవుడి రక్తాన్ని పానము చేయకుండా, దేవుడి యొక్క శరీరంలో నేను భాగస్థురాలని అని నువ్వు ఎలా అంటావు ప్రియమైన బిడ్డ? ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు నీకు దర్శన భాగ్యాన్ని తప్పకుండా దయచేస్తాడు. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నా దాటిపోయింది కాబట్టి అయ్యా ఇప్పటి వరకు మీరు వివరించిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రము అయ్యా, వివరించిన శక్తిని బట్టి నీకు స్తోత్రము అయ్యా, మీరు వివరించిన మీ యొక్క ఎలనేని కృపను మా పైన ఉంచినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఐ ఆమ్ ద టెస్టిమనీ, మై లైఫ్ ఈజ్ టెస్టిమనీ ఓ లార్డ్. తండ్రి అవును, నా యొక్క జీవితమే సాక్ష్యము. దివ్య మందసమైన దివ్య సప్రసాదాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు మొట్టమొదటిగా ఆ యొక్క అడరేషన్ చేపల్లోకి వెళ్ళగానే గుర్తొచ్చేది మరియ తల్లి గర్భము. దాని తర్వాతే గర్భములో ఉన్న కుమారుడు గుర్తొస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే తల్లి గర్భకోత తెలియంది, కడుపు కోత తెలియపోతే, పేగుబంధం తెలియకపోతే తండ్రి ప్రేమ నీకు ఎలా అర్థమవుతుంది? యేసు ప్రభువు వారు స్లీవలో కార్చిన రక్తం నీకు ఎలా అర్థమవుతుంది? నీ కళ్ళ ముందు పురిటినప్పుడు బాధపడుతున్న స్త్రీ బాధే, వేదనే, మరణ వేదన నీకు అర్థం కాకపోతే ఎక్కడో పరలోక రాజ్యంలో ఉన్న దేవుని నువ్వు ఎలా చూడగలుగుతావు ప్రియమైన బిడ్డ అని దేవుడు మనల్ని అడుగుతూనే ఈరోజు అంటూ ఉన్నాడు, నా తల్లి మీ తల్లిగా మీకు ఇచ్చినాను కాబట్టి స్వీకరించు. ఇదిగో యోహాను అన్నాడు, నీతో చెప్పాను. ఇదిగో శిష్యుల వలె ఉన్న మీ అందరితో కూడా నేను చెప్తూ ఉన్నాను, ఈ యొక్క రహస్యాలని మీరు ప్రకటించాలి. మనందరికీ దేవుడు నోరిచ్చాడు కాబట్టి మనం ప్రకటించాలి. ప్రకటిస్తే దేవుడు తప్పకుండా మన కుటుంబాన్ని చక్కదిద్దుతాడు, ఆశీర్వదిస్తాడు. ఎనలేని సమృద్ధితో యేసు నామములో నింపబడునుగాక. మనందరికీ కావలసిన ఆధ్యాత్మికమైన శక్తి, ఆధ్యాత్మికమైన విడుదల, ఆధ్యాత్మికమైన సమృద్ధి యేసు నామములో దేవుడు వసగి అని విశ్వసిస్తూ ఈ యొక్క మదర్ ఆఫ్ లిబరేషన్, మదర్ ఆఫ్ మర్సీ, మదర్ ఆఫ్ ర్యాన్సమ్ మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ, దేవా ఏ బిడ్డలైతే మనస్సులో కోరికలు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, బంధకాలు ఉన్నాయో, ఆ యొక్క డెలివరెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆ బిడ్డలందరికీ నాయన ఈ వాక్యము ద్వారా మీరు డెలివరెన్స్ ఇచ్చారని మేము విశ్వసిస్తూ, అదేవిధంగా వీలైతే ఈ వాక్యాన్ని రెండోసారి విని అనేకులకు దేవా మేము షేర్ చేసే కృపను దాయిచ్చేయండి. ఎందుకంటే నా తండ్రి మేము వాక్యాన్ని చెప్పలేకపోయినప్పుడు అయ్యా మీరు ఇచ్చిన బిడ్డల ద్వారా వాక్యాన్ని చెప్తున్నారు కాబట్టి అలా షేర్ చేయడం ద్వారా అయ్యా వారికి కాదు నాయన ఘనత, మీకు తండ్రి ఘనత. అయ్యా మరియ తల్లికి దేవా మేము గౌరవాన్ని ఇస్తూ ఉన్నట్లు అధికమైన గౌరవాన్ని మేము మరియ తల్లికి ఇస్తూ ఉన్నాము అని మేము క్రియలలో నిరూపించుకోవాలంటే, నేను మరియ తల్లిని ప్రేమిస్తున్నానని చెప్పుకోవాలంటే దేవా నా వీడియోసే కాదు నా తండ్రి, మరియ తల్లి గురించి గొప్పగా ఏ బిడ్డలైతే చెప్తున్నారో వారందరి వీడియోస్ కూడా మేము షేర్ చేసే మంచి చేతులను, ఆ యొక్క అద్భుతమైన హస్తాలను, ఆ యొక్క ఆధ్యాత్మికమైన క్రియలను చేసే హస్తాలను మా అందరికీ దయచేసి మీరు మా యొక్క హస్తాలను దీవించమని, మా తలాంతులను దీవించమని, మా జీవితాలను ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ
చివరిగా నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ తండ్రి అమ్మ మరియ తల్లి, ఈరోజు నీవు నాతో మాట్లాడిన తీరును బట్టి మీకు వందనమమ్మ. ఆవే మరియా నీకు వందనమమ్మ. నిత్య సహాయ మాత నీకు వందనమమ్మ. మదర్ ఆఫ్ ర్యాన్సమ్, మదర్ ఆఫ్ లిబరేషన్, మదర్ ఆఫ్ మర్సీ వందనమమ్మ. అమ్మ మదర్ ఆఫ్ ప్రొటెక్షన్, మదర్ ఆఫ్ కన్సాప్షన్, మదర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, సంతానమాత నీకు వందనమమ్మ. అమ్మ ఇదిగో తల్లి, నీ బిడ్డలు ఎవరెవరైతే సంతానమాత చర్చ్కి, పునీత సెబస్టియన్ చర్చ్కి ఎవరైతే వస్తూ ఉన్నారో, పునీత సెబస్టియన్ చర్చ్కి ఎవరైతే వస్తూ ఉన్నారో, అక్కడికి ఎవరైతే వస్తూ ఉన్నారో ఈ శనివారం రోజున బిడ్డలందరినీ అక్కడికి ఆకర్షించు అమ్మ. మొన్న మేము పోయినప్పుడు కొంతమంది ఉన్నారు తల్లి, బిడ్డలందరినీ ఆకర్షించమ్మా. ఇదిగో కన్సీవ్ అవ్వని బిడ్డల్ని ఇంకా ఎక్కువగా ఆకర్షించు తల్లి. అమ్మ మేము కూడా వస్తున్నాం, మమ్మల్ని కూడా దీవించు. నా భర్తను కూడా అట్రాక్ట్ చేయి తల్లి నీ వైపు. యేసయ్యా నా భర్తలో చూస్తున్న చిన్న చిన్న మార్పులను బట్టి నీకు స్తోత్రము. అమ్మ ఇది నీకు మాత్రమే సాధ్యపడింది, నీ మధ్యస్థ ప్రార్థనకి మాత్రమే సాధ్యపడింది. అమ్మ నా భర్త కూడా నిన్ను ప్రేమించి నిన్ను ప్రకటించి మీకును సాక్షులుగా మారి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని అమ్మ ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అందరికీ ఆరోగ్యాలు వచ్చి ఉన్నారని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.